ఇవాళ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. ఇవాళ ఏ గ్రామానికి పోయినా నా 2500 రూపాయల మా మహిళలకు ఇచ్చే వృత్తి గౌరవ వేతనం ఎప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏ గ్రామానికి పోయినా కూడా ఇలా పెన్షన్ పొందే వాళ్ళు 4000 రూపాయల పెన్షన్ ఎప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఏ గ్రామానికి పోయినా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 6000 రూపాయల పెన్షన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏ కాలేజీ అమ్మాయిని అడిగినా కూడా నాకు స్కూటర్ ఎప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇట్లా ఏ హామీలు అయితే ఇచ్చిందో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నట్టుగా మర్చిపోయే ప్రసక్తి లేదు. నీవు పేపర్లను మేనేజ్ చేసి టీవీలను మేనేజ్ చేసి ఇలా పతాక శీర్షికలలో తాటికాయలంత అక్షరాలతోటి నువ్వు సంబరాలు జరుపుకున్నటువంటి అవన్నీ కూడా వేస్తే రైతాంగానికి కడుపు నిండట్లేదు. రైతాంగానికి ఇవాళ నువ్వేదో గొప్ప చేస్తున్నట్టు ఫీలింగ్ లేదు. కాబట్టి నేను స్ట్రేట్గా అడుగుతా ఉన్నా, మీరు ఆనాడు మేనిఫెస్టోలో రాసుకున్న ప్రకారంగా రైతాంగానికి 4 హామీలు ఇచ్చిండ్రు. ఒకటో హామీ అన్కండిషనల్గా మీరు ఆనాడు ఏదైతే చెప్పిందో రైతాంగానికి 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండో డిమాండ్ చేస్తున్నాం రైతాంగానికి, కౌలు రైతాంగానికి. రైతులకేమో 15,000 రూపాయల ఎకరానికి, కౌలు రైతాంగానికి 12,000 రూపాయలు బేషరతుగా వాళ్ళకు ఈ ఫస్ట్ పంట కింద ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. నంబర్ 3 ఇవాళ సన్న వడ్లు, దొడ్డు వడ్లు ఇట్లాంటివి కాకుండా వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రైతుల దగ్గర పనిచేసే కూలీలకు నెలకు 1000 రూపాయలు చొప్పున 12,000 రూపాయలు సంవత్సరానికి గుర్తిస్తా అని చెప్పినావు, వాళ్ళకి ఇవ్వమని చెప్పి డిమాండ్. ఈ 4 డిమాండ్లు ఇలా నేను మళ్ళీ చెప్తున్నా. మీకు ఆనాడు కేసీఆర్ మీద కసితో, కేసీఆర్ మీద కోపంతో మిమ్మల్ని చూసో మీ గొప్పతనం చూసో ఓట్లేలే, వాడిని ఓడగొట్టాలి కాబట్టి ఓట్లేసింది తప్ప అది మర్చిపోకు. మీరు ఇలా మోసం కనుక చేస్తే నువ్వు ఎంతో దూరం పోవు. ఇవాళ నీకు అధికారం కట్టబెట్టింది 5 ఏళ్ల కోసం. ఇప్పటికే 8 నెలలు గడిచిపోయింది. ఇంకొక 4 సంవత్సరాలు అన్నది. మీరు కనుక ఇట్లనే తాత్సారం చేసి, ఇదే మభ్యపెట్టే ప్రయత్నం చేసి, గోల్మాల్ చేసే ప్రయత్నం చేసి రైతుల కళ్ళలో కనుక మట్టి కొడితే తప్పకుండా రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నంబర్ 1 ఇవాళ భారతీయ జనతా పార్టీ విలంబంగానే ఇంకా చాలా ఉంటాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రోగ్రాం ఇచ్చింది. రైతాంగం దగ్గరికి పోయి వాళ్ళ ఆవేదన కానీ వాళ్ళ బాధలు కానీ మేము దరఖాస్తు రూపంలో స్వీకరిస్తున్నాం, రాసుకొని వస్తున్నాం. రచ్చబండ కార్యక్రమంలో అవన్నీ క్రోడీకరించుకొని మొత్తం తెలంగాణ మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అన్ని గ్రామాలలో ఏ రైతుకు ఎందువల్ల రాలేదు, దానికి కారణాలు ఏంటి అవన్నీ కూడా మేము డేటా తీసుకొచ్చి బాధ్యత ప్రింట్ చేసి ఆ రైతుల పక్షాన నిలబడి ప్రశ్నిస్తాం, నిలబడి కొట్లాడతాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ రైతాంగానికి భారతీయ జనతా పార్టీగా మీకు ఒక మాట ఇస్తున్నాం. ఇవాళ 8 నెలలే అవుతుండొచ్చు కాక 8 నెలలు అవుతుండొచ్చు. ఇంకా పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మీరు ఆ సమాచారాన్ని మాకు ఇచ్చిన తర్వాత తప్పకుండా ఒక కార్యాచరణని రూపొందించుకొని రైతుల పక్షాన, మీ పక్షాన మీతో కలిసి, రైతాంగంతో కలిసి రైతు ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం యొక్క మెడలు వంచే ప్రయత్నం చేస్తాం. రైతులకు ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో హామీలు అమలయ్యేంత వరకు రైతులతోటి కలిసి ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వారు చెప్పిన లెక్క 64 లక్షల మంది రైతులు అన్నాడు. ఆ తదుపరి వారు మొత్తానికి అటు చెప్పి ఇటు చెప్పి 49 లక్షల మంది రైతులు ఉన్నారని తేల్చింది. దీన్ని పేమెంట్ చేసేటప్పుడు విధి విధానాల పేరిట అనేక రకాల ఆంక్షలు పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా మేము అడిగినాం, చేస్తావా లేదా, ఈ డొంకదాడు పద్ధతులు ఎందుకు అవలంబిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? ఆనాడు నువ్వు చెప్పిన మాట ఏంటి, ఇవాళ నువ్వు మాట్లాడుతున్న మాట ఏంటి? నాలుకనా తాటి మటనా? అసలు నీకు విశ్వసనీయత ఉందా అని చెప్పి మేము ఆనాడు మాట్లాడినాం. మాట్లాడుతానే మళ్ళీ బయటకు వచ్చి
ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి. ఏ షరతులు లేవు, ఏ కండిషన్స్